ఈ గ్రామంలో కుమ్మరవాడు ఉండేవాడు. అతని పేరు నాగన్న, కుమ్మర నాగన్న. అతను ప్రతిరోజు కూడా ఈ దేవస్థానానికి కావలసిన దీపారాధనకి మట్టి ప్రముఖులు, అలాగనే నైవేద్యానికి మట్టి పాత్రలు ఇస్తుండేవాడు. సంతానం కానీ ఇచ్చినట్టుంటే మీ పూజా ద్రవ్యాలు ఉంచుకోవడానికి అవసరమైన ఒక పెద్ద మట్టి గోళ అవసరం తెచ్చుకుంటాను అని మొక్కుకున్నాడు. ముక్కుకొని అనతి కాలంలోనే అతనికి పుత్ర సంతానం కలిగింది. గోళం అన్ని దూరం దాటి వచ్చేస్తుంది, కానీ గర్భాలు దూరంలోకి వెళ్ళేసరికి గోళం పెద్ద దూరం చిన్నదైపోయింది. అన్ని దూరంలో సమానం అనుకున్నాడు నాగన్న. అయినప్పటికీ లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆనందం ముందు ఉంచి ముఖలింగేశ్వర, మా దంపతికి 60 సంవత్సరాల వయసులో ఈ వృద్ధాత్మలో ఏ మహత్యమ సంతానం ఇచ్చావో అదే విధంగా మేము భక్తితో తయారు చేసినటువంటి మట్టి గోళాన్ని మీ సన్నిధానం తీసుకోవాలి. అలా కానప్పుడు మీరిచ్చిన ఈ సంతానం కూడా నాకు అవసరం లేదు అని చెప్పి ఆ బిడ్డ నా గోళాలు వేసి ఇంటికి పోతాడు. దాని గంటగా చూసేసరికి అనుభవంలో ఉండడం చూసి ఆ కుమ్మనాగం కోరుపెట్టారు. కుమ్మనాగం వచ్చాడు, ఎంతో ఆనందంగా బిడ్డను తీసుకున్నాడు. దాన్ని నిండా పంచామృతాలు పాలు పోసి అర్చన చేయించాడు. ఆడేటువంటి వరకు కూడా ముఖ్యంగా సంతానం లేని అనుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది.